హలో గైస్, వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు ఇంకొక వీడియో తోటి మేము ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు వీడియో నా నా జర్నీ వీడియో అండి. సో ఈరోజు నా జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్దామని వీడియో చేస్తున్నాను. సో ఇది నా ట్రైన్ జర్నీ, బస్ జర్నీ అన్నీ అండి. సో బస్ జర్నీ ఇప్పుడైతే నేను బస్సులో వెళ్తున్నానండి. ఎందుకంటే మా ఊరికి ట్రైన్ లేదు కాబట్టి నేను మా ఊరు నుండి మంచిర్యాలకి వెళ్తున్నాను నేను. సో మంచిర్యాల నుంచి ట్రైన్ ఉంది. సో అందుకనేసి ఇంకా మంచిర్యాల నుంచి ట్రైన్ ఉంది కాబట్టి నేను ఇంకా బస్సులో మంచిర్యాలకి వెళ్తున్నాము. సో ఇంకా అక్కడ మంచిర్యాలలో మా డాడీ కూడా వచ్చేసారు. ఇక అక్కడ వచ్చిన తర్వాత ఇంకా మా పాపకు స్టార్ట్ అయిపోయిందండి. అసలు యాక్చువల్గా నేను జంక్ ఫుడ్ అనేది నేను కొనివ్వను. సో అందుకే నాకు ఎక్కిరించుకుంటా తింటుంది మా పాప. ఇంకా మా డాడీ కనబడేసరికి తాతయ్య నాకు అది కావాలి, తాతయ్య నాకు ఇది కావాలి అనేసి చెప్పి ఇంకా తీసుకుంది. ఇంకా మా డాడీ మా డాడీ కొనిచ్చాడు మా పాప. వద్దు డాడీ అంటే ఏం కాదు ఏం కాదు అనేసి కొనిచ్చాడు. సో అలా మా పాప ఇంకా స్టార్ట్ అయింది. మా పాపకి జంక్ ఫుడ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో ఇక కానీ ఇంకా అప్పుడప్పుడు మనం కూడా వదిలేయాలి కదండి. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే కూడా కుదరదు కదా. సో అందుకనేసి ఇంకా నేను సరే కానీ హాలిడేస్ మొత్తం నీదే అనేసి సైలెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే నేను చిప్సులు అలాంటివి అవి నేను కొనివ్వను పాపకు. ఈ బాదం మిల్క్ అటువంటివి నేను కొనివ్వను. ఇక అక్కడ తీసుకున్నాం మేము. అందుకే మా పాప అంతా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో ఇంకా అది మంచిర్యాలకు వచ్చేసామండి మేము రైల్వే స్టేషన్కి. మేము అక్కడ తినేసి డిన్నర్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో ఇంకా చూడండి మంచిర్యాల రైల్వే స్టేషన్. సో ఇదేదో వర్క్ నడుస్తున్నట్టుందండి. సో ఇది ఏంటి ఏదో రెనోవేషన్ చేస్తున్నారు దీనికి. సో అది రెనోవేషన్ చేస్తున్నారు. ఏదో మొత్తానికైతే వర్క్ అయితే ఏదో నడుస్తున్నది. నేను దాదాపు 6 మంత్స్ అయింది అనుకుంటా అండి నేను ఇటు రాక. అంటే మంచిర్యాలకు వస్తాము కానీ రైల్వే స్టేషన్కి రాక. సమ్మర్లో వచ్చానంటే మళ్ళీ ఇంకా ఈ దసరా హాలిడేస్కి. ఎందుకంటే మా దగ్గర ట్రైన్ లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళాలి కాబట్టి ఇక రైల్వే స్టేషన్కి వచ్చేటట్టు. సో ఇంకా ట్రైన్ మాత్రం ఈరోజు మాకు చుక్కలు చూపెట్టిందండి. అస్సలు టైంకి రాలేదు. మాకు నైట్లో 8 o'clock ట్రైన్ అయితే మాకు ట్రైన్ 12కి వచ్చిందండి. అసలు చాలా లేట్ అయిపోయింది ట్రైన్. సో ఇంకా ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా. సో చాలామంది చూస్తున్నారు. కొంచెం నాకు షైగా కూడా అనిపించింది. కానీ ఇంకా తీయాలి అని మనసులో అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా తీస్తాను నేను. సో అందరూ అదో రకంగా చూస్తున్నారు. ఈమేంటి ట్రైపాడ్ పట్టుకొని వీడియో తీస్తుంది అనేసి అనుకున్నారు. బట్ అయినా తీస్తున్నా నేను. సో ఇంకా ఇది అది రైల్వే స్టేషన్ లోపలండి ఇది. ఇది రైల్వే స్టేషన్ లోపల ఎప్పుడు జనాలు ఉంటారు. సో అది కొంచెం సేఫ్ అన్నట్టు. మా సైడ్ కాకినాడ అని ఉంటుంది ఒక ఊరు. కాకినాడ సైడు రైల్వే స్టేషన్ ఉంది కానీ అక్కడ జనాలు కొంచెం తక్కువ ఉంటారు. చాలా భయమేస్తుంది అన్నట్టు నైట్లో ట్రైన్ కోసం వెయిట్ చేయడానికి. అందుకే ఇప్పుడు మేము మంచిర్యాల నుంచి ట్రైన్ బుక్ చేసుకుంటాము. అంటే మంచిర్యాలలో జనాలు ఉంటారు. సో అందుకనేసి ఇంకా మంచిర్యాల నుంచి నైట్లో అయినా కానీ మంచిర్యాల నుంచి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా మంచిర్యాల నుంచి బుక్ చేసుకుంటాము. సో ఇంకా ఇది లిఫ్ట్ అండి. ఫస్ట్ మేము లిఫ్ట్కే వచ్చాము. ఫస్ట్ లిఫ్ట్కే వచ్చినప్పుడు ఫుల్ కోతులు ఉండే భయం వేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ ఎవరినో పిలిపించి కొట్టిస్తే అప్పుడు కోతులన్నీ వెళ్ళిపోయినాయి. కోతులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లిఫ్ట్లో ఎక్కేసి మళ్ళీ ఇంకా లిఫ్ట్ ఎక్కేసి మళ్ళీ ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్కి వచ్చేసామండి. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుండి కొంచెం దూరం నడుచుకొని వెళ్ళి మళ్ళీ మళ్ళీ లిఫ్ట్లో మళ్ళీ సెకండ్ ప్లాట్ఫామ్కి వచ్చేసాము. సో కొంచెం నైట్లో నడవడం అంటే కొంచెం కష్టమే.
సో అందుకనేసి నేను వెనక ముందు చూసుకుంటూ నడుస్తున్నాను. సో ఈ కెమెరా వల్ల నాకు ఎంత యూజ్ అయిందంటే, నేను ఇట్లా కెమెరా పట్టుకొని నేను వీడియో తీస్తున్నానైతే నా వెనక వచ్చే జనాలు కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు. లేకపోతే కొంచెం ఎంతైనా కొంచెం నైట్లో నడవడం అన్నా, నైట్లో తిరగడం అన్నా కొంచెం కష్టమేనండి. ఎంత చదువుకున్నా, ఎంత ఏం చేసినా నైట్‌లో కొంచెం కష్టమే అనిపిస్తది. సో, అందుకనేసి ఇంకా కెమెరా వల్ల ఏమైందంటే చూసే జనాలు గూడా సైలెంట్‌గా పక్కకెళ్ళిపోయిండ్రు. సో, అలా అయిపోయింది. సో, మళ్ళీ లెఫ్ట్‌లో సెకండ్ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేసాము. సో, ఈ లిఫ్ట్ అనేది మంచిగా అయిపోయిందండి. లేకపోతే లగేజ్ పట్టుకొని నడవాలి అంటే కష్టము. సో, ప్రస్తుతానికి ఇప్పుడు నా చేతిలో లగేజ్ లేదు. లగేజ్ మా డ్యాడీ దగ్గర ఉంచేసాను. మా డ్యాడీ ఒక దగ్గర కూర్చొని ఉన్నారైతే, అక్కడ మా డ్యాడీ దగ్గర లగేజ్ పెట్టేసి, ఇక పాప నేను అట్లా అట్లా వీడియోస్ కోసం అనేసి బయటికెళ్ళి వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చామన్నట్టు. సో, అప్పుడు నాకు అనిపించింది. అరే! ఇట్లా ఉన్నదా లేదా లిఫ్ట్ అనేసి. సో, ఇంకా లిఫ్ట్ ఉండేసరికి మంచిగా లగేజీ లిఫ్ట్‌లో పెట్టేసాను. లిఫ్ట్‌లో పెట్టేసి ఇంకా పైకెళ్ళి మళ్ళీ ఇంకా సెకండ్ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేసామన్నట్టు. సో, ఇంకా ట్రైన్ ఎక్కేసాము. అవన్నీ వీడియో తీయలేదు. ఎందుకంటే అర్ధరాత్రి ట్రైన్ వచ్చింది. ఫుల్ టైర్డ్ అయిపోయినా. అప్పుడు వీడియో తీయలేదండి. సో, ఇది మళ్ళీ మార్నింగ్ అన్నట్టు. మార్నింగ్ 7:00 అట్లా లేచాను. సో, 7:00 లేచి ఇంకా నేను బ్రష్ చేసుకోలేదండి. ఎందుకంటే ట్రైన్‌లో బ్రష్ చేసుకోవాలంటే చాలా అది మంచిగా అనిపియదు. నాకిప్పుడు తలుచుకున్నా గలీజ్ అనిపిస్తది. సో, ట్రైన్‌లో నేను బ్రష్ చేసుకోలేదు, మొహం కడుక్కోలేదు, ఏం లేదు. జస్ట్ ఎళ్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. సో, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వెట్ వైప్స్ ఉంటాయి గదా! సో, ఇంకా ఆ వెట్ వైప్స్ తోటి మొహమంతా క్లీన్ చేసుకుంటున్నా నేను. ఎందుకంటే అంత డస్ట్ అంతా మంచిగుండదు గదా! ఫేస్ అంతా. సో, అందుకనేసే ఇంక నేను ఆ వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, ఎప్పుడు ఫేస్ కానీ, బాడీ కానీ ఎప్పుడు కానీ మనకు మాయిశ్చరైజర్‌గా ఉంచుకోవాలి. సో, డ్రైగా ఉన్నదనుకోండి అంత పాడైపోతది. మనకు కూడా మనకు డ్రై ఫీలింగ్ అనేది మంచిగా అనిపివ్వదు. సో, అందుకనేసే ఇంక నేను అదంతా వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, ఏంటంటే ఇదే బెనిఫిట్ అండి వెట్ వైప్స్ తోటి. అందుకే నేను జర్నీ ఉన్నదంటే కంపల్సరీ నేను వెట్ వైప్స్ అనేది పెట్టుకుంటాను నేను. సో, ఇదే బెనిఫిట్. మనము ఏదన్నా ముట్టినా ట్రైన్‌లో ఏదైనా ముట్టినా, ఏదన్నా ఇది చేసినా గానీ వెట్ వైప్స్ తోటి మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసేసుకొని మంచిగా కొన్ని నీళ్ళతోటి చేతులు కడిగేసినామంటే అయిపోయింది. ఫేస్ అయితే నేను వెట్ వైప్స్ తోటి తుడుచుకున్నాం. నీళ్ళతోటి నేను కడగలేదు. చేతులంటే ఇంకా మన దగ్గర ఉన్నటువంటి వాటర్ ఉంటాయి గదా! సో, ఇంకా వాటర్ తోటి చేతులు కడిగేసుకున్నాను. సో, చాలా యూజ్ అండి వెట్ వైప్స్ తోటి మనకు అంటాం గానీ, చాలా అంటే చాలా యూజ్ ఈ వెట్ వైప్స్ తోటి మనకు. సో, ఇంకా అలా ఇంకా మాకు ఫుడ్ గురించి చాలా ఇబ్బందయిపోయింది. ఎంత కష్టమైపోయిందంటే ఫుడ్ గురించి మేము ఒక ప్లాన్ అనుకుంటే ఇంకొక ప్లాన్ అయిపోయింది. నేను యాక్చువల్‌గా మాకు 8:00 ట్రైన్ గాబట్టి 8:00 ట్రైన్ వస్తది కాబట్టి 8:00 మేము మార్నింగ్ 8:00 దిగిపోతాము. సో, బయటనే టిఫిన్ చేసి ఎందుకంటే నేను అసలు ఇది టచ్ చేయడానికి ఇష్టపడను. అలాంటిది ఇంకా ఫుడ్డు అనేసి ఇంకా తీసుకోలేదన్నట్టు. ప్రిపేర్ చేసుకోలేదు. సో, మనకు ట్రైన్ లేట్ వచ్చేసరికి ఇంకా నేను కూడా ఏది రెడీ పెట్టుకోలేదన్నట్టు. సో, ఇంకా జనరల్‌గా స్నాక్స్ అయితే తీసుకెళ్తా. స్నాక్స్ కూడా నేను చిప్స్, బిస్కెట్‌లు అయితే అసలే తీసుకెళ్ళను. ఇంట్లో కూడా మా పాపకు కొనివ్వను. ఎక్కడ నేను స్నాక్స్‌గా అవి తీసుకెళ్ళను. అందుకే మా పాపకు చిప్స్ మా డ్యాడీ కొనిస్తున్నారు అనగానే సంబరపడిపోయిందన్నట్టు చిప్స్. అలా సో, ఇంకా ఉన్న జీడిపప్పు, పిస్తాని తినేసాము. ఇంకా కింద వాళ్ళు మంచిగా రొట్టె, కారం తెచ్చుకొని తింటుంటే మేము చూస్తున్నామండి. ఎందుకంటే ఫుల్లు లోపల ఆకలైతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి గదా! సో, అందుకనేసే ఇంకా అస్సలు ఇంక కింద వాళ్ళని చూసుకుంటూ అలాగే ఉన్నాము. సో, ఇంక మేము రీచ్ అవ్వడానికి రెడీ అయితున్నాము. అంటే ఇంకా మా స్టేషన్ రావడానికి దగ్గరుంది. సో, అందుకనేసి తల దూకుంటున్నానండి. సో, ఈ జర్నీలో జుట్టు చాలా పాడైపోతదండి నిజంగా. అందుకనేసే ఇంకా చాలా అందుకే ఆయిల్ పెట్టుకోవాలి అంట నేను. ఆయిల్ పెట్టుకొని మళ్ళీ చేరుకున్న తర్వాత వెంటనే తలస్నానం చేసేస్తే అయిపోతది.
అందుకనేసి ఆయిల్ పెట్టుకోవాలండి ఎప్పుడు జుట్టుకు. సో ఇంకా అంటే మేము దిగే స్టేషన్ దగ్గరకొస్తుంది. అందుకనేసి ఇంకా జుట్టేసుకొని ఇంకా రెడీ అవుతున్నాము. రెడీ అంటే పెద్ద మేకప్ ఏముండదు. జస్ట్ జుట్టేసుకోవడమే. ఇంకా మాది పైన బెర్త్ అండి. కానీ ఇక కింద మేము రిక్వెస్ట్ చేసి కింద కూర్చున్నాము. అంటే పైన ఉంటే ఫుల్ వేడవుతదండి అది. సో, అందుకనేసి ఇంకా మేము కింద కూర్చున్నాము. సో, ఇంక మేము దిగేసామండి. దిగేసరికి మా తమ్ముడు రెడీ ఉండే. ఇంకా మా తమ్ముడు రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని. సో, ఇంకా రిసీవ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇంకా మేము మంచిగా తినేసామండి. సో, ఇంకా తినేసి ఇంకేంటి ఇంకా వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. సో, ఇక్కడి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ బాయ్.